బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లాలో నేరాలను అదుపు చేయడంలో భాగంగా కట్టుదిట్టంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రేపల్లె డివిజన్లో ఇప్పటివరకు 11 ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 సబ్ డివిజన్లు చీరాల, బాపట్ల, రేపల్లె సబ్ డివిజన్ భాగంగా అన్ని 3 సబ్ డివిజన్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాలను కనిపెట్టాలి. ఎవరైనా అటువంటి అమ్మడం కానీ తాగడం కానీ చేస్తున్నారని చెప్పేసి సర్ప్రైజ్ గా చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ లో ఒక 32 బైకులు 3 ఆటోలు రికార్డులు లేవని చెప్పేసి మేము గమనించడం జరిగింది. వాటన్నిటిని కూడా తీసుకొచ్చాం. ఒకసారి రికార్డ్స్ వెరిఫై చేసి రికార్డు లేని బండ్లని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్డినెన్స్ సెర్చ్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి మాదక ద్రవ్యాల నిరోధక